తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం చెరువుకు గండిపడింది. కేవీబీపురం పాతపాలెంలో గల రాయల చెరువు కింద 1000 ఎకరాలకు పైగా సాగు భూమి ఉంది. చెరువుకు గండిపడడం వల్ల వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. అలాగే కలకత్తూరు ఎస్సీ కాలనీ సహా 2 గ్రామాలు నీట మునిగాయి. కాట్రపల్లి కాలువ ద్వారా కాలంగి డ్యాంకు భారీగా నీరు చేరుతోంది. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అలాగే డ్యాం దిగువన నివసిస్తున్న వాళ్లను అప్రమత్తం చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం చెరువుకు గండిపడింది. కేవీబీపురం పాతపాలెంలో గల రాయల చెరువు కింద 1000 ఎకరాలకు పైగా సాగు భూమి ఉంది. చెరువుకు గండిపడడం వల్ల వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. అలాగే కలత్తూరు ఎస్సీ కాలనీ సహా 2 గ్రామాలు నీట మునిగాయి. కాట్రపల్లి కాలువ ద్వారా కాలంగి డ్యాంకు భారీగా నీరు చేరుతోంది. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అలాగే డ్యాం దిగువన నివసిస్తున్న వాళ్లను అప్రమత్తం చేశారు.